దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఒకేసారి రోజ్గార్ మేళా కార్యక్రమం నిర్వహణతో 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహణలో భాగంగా గంతకల్లు రైల్వే ప్రభత్ క్లబ్ నందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపికైన యువతకు నియామక పత్రాలు పంపిణీ కోసం ఏర్పాటు చేసిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి హోమ్ అఫైర్స్ బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కల్పన మరియు రోజ్గార్ మేళా భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం రోజ్గార్ మేళా అని పేర్కొన్నారు। ప్రధాని మోడీ గతంలో ప్రకటించిన విధంగా 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు। ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ దఫాలుగా దాదాపు 12 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు పూర్తి చేయడం విశేషమని తెలిపారు। తాజాగా నేడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించి ఒకే రోజు 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను గొప్ప పండుగ వాతావరణంలో అందజేస్తున్నారని అన్నారు। అధికారులు కొత్తగా ఈరోజు నియామకాల వేళ చాలా మంది దేశంలో ఇతర పార్టీలు కానీ కొంతమంది నాయకులు కానీ ఒక్క సంవత్సరం పెట్టారు మోడీ గారు, నెక్స్ట్ మళ్ళీ ఉంటారని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు। మోడీ గారు 10 లక్షల ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తా, 10 లక్షల మందికి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని కూడా చాలా మంది ఏదైనా చేశారు। నిర్వీకంగా ఎలాంటి ఆరోపణ లేకుండా, ఎలాంటి అవినీతి ఆరోపణ లేకుండా, ఇలాంటి మధ్య తెలారి వ్యవస్థ లేకుండా, వైరవి లేకుండా 19th రోజ్గార్ మేళా ఈ రోజు నిర్వహించుకుంటామంటే ఇది నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ ఏదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి। ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మందికి ఈ దేశంలో ఉద్యోగాలు సృష్టించి ఇవాళ ఖాళీలు పూర్తి చేసే ప్రయత్నం చేసి 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించమంటే, ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించమంటే వారికి గొప్పతనాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వం। ఆంధ్రప్రదేశ్ రాజధానికి 57,000 కోట్ల రూపాయలు ఇలా ఆర్థికంగా సాయం చేసిన ప్రభుత్వం నరేంద్ర ప్రభుత్వం। దేశవ్యాప్త సౌత్ లో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి। అందుకే మన తెలంగాణ కూడా ఆలోచిస్తున్నారు కదా, అరే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, నిధులు ఏ విధంగా వరదలకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కాబట్టి మా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, ఇంకా ఏ విధంగా సహకరించబోతుంది, ఏ విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడి ఇష్టపడి ఒక సంకల్పం తీసుకొని दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है। आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है।